తెలుగు రుచి. మరి ఇవాళ కార్తీక సోమవారం కాబట్టి తెలుగు రుచి శాకాహార వంటలతో సిద్ధంగా ఉంది. మరి మన ఫస్ట్ సెగ్మెంట్ ఆహా ఏమి రుచి. సో ఆహా ఏమి రుచి మొదలు పెడదామా? రావు గారు వచ్చేయాల్సిందే. వెల్కమ్ రావు గారు. నమస్కారం. నమస్కారం రావు గారు. సో ఈరోజు ఆహా ఏమి రుచి అని సో శాకాహార వంటలతో అనిపించాలి. ఇవాళ ఆవకూరతోటి శనగపప్పు వేసి కూర చేద్దాం. ఆవకూర శనగపప్పు. ఆవకూర శనగపప్పు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా? ఆవకూర శనగపప్పు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన ఆవకూర 1 కప్పు, శనగపప్పు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, పచ్చిమిరపకాయలు 2, ఆవాలు 1 టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 4, ఎండుమిరపకాయలు 2, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, ఇంగువ చిటికెడు, నూనె 3 టేబుల్ స్పూన్లు. రావు గారు రెడీ? రెడీ. సో ఇప్పుడు ఈ నూనె వాడుతున్నాం. ఫ్రీడమ్ రీఫండ్ సన్ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నాం అనమాట. తక్కువ నూనెతో ఎక్కువ వంటలు చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఎండుమిరపకాయలు, ఆవాలు, వెల్లుల్లిపాయలు. అంటే ఇప్పుడు ఇది కొంచెం డిఫరెంట్గా, కొంచెం వెల్లుల్లిపాయ లైక్ చేసే వాళ్ళకి చాలా ఇష్టంగా తెలుసు, బాగుంటుంది. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుందాం. వెల్లుల్లిపాయ ఇప్పుడు పచ్చిగా తినాలంటే బాధగా ఉంటుంది, కానీ నేతిలో వేయించుకున్న, నూనెలో వేయించుకున్న అవి బాగానే ఉంటాయి. ఇప్పుడు కొంచెం ఇంగు వేసుకుందాం, కొంచెం కరివేపాకు, ఇంగు. సో ఇలా కొంచెం వేపుకుంటే మంచి ఫ్లేవర్స్ బాగుంటాయి. ఇప్పుడు కొంచెం పచ్చిమిరపకాయలు, ఉప్పు, పసుపు, కొంచెం నిలబడండి. ఇప్పుడు శనగపప్పు వేసుకొని ఇది ఉడికించుకున్నారా? అవును. ఏమన్నా వేసారా మీరు? దీనిలో కొంచెం ఉప్పు వేసుకోవచ్చు. శనగపప్పు ఏంటంటే మరి ముద్దగా అయిపోవద్దు, కొంచెం పలుకుగా ఉంటే బాగుంటుంది మీకు తినేటప్పుడు బాగుంటుంది. ఇప్పుడు ఆవకూర. కొందరంటే ఆవకూర ఫస్ట్ వేసుకుంటారు, ఆ ఫ్లేవర్ తీసుకుంటారు. నాకేంటంటే ఆవకూర కొంచెం రఫ్గా ఉంటుంది కదా, ఇప్పుడు పప్పులతో వేసుకొని చేసుకుంటే లాస్ట్లో ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది అన్నమాట. ఆవకూర. ఇప్పుడు ఆవకూర ఏంటంటే నాకు అంటే రుచి తెలిసిన వాళ్ళు ఆవకూర పచ్చిగా కూడా తినేస్తారు సాలడ్స్గా, అదనమాట. ప్లస్ ఆవకూర వచ్చి పాలకులాగా సాఫ్ట్గా ఉంటుంది, కొంచెం రఫ్గా ఉంటుంది అనమాట. అలాగే ఆవకూర స్టార్టింగ్లో మీరు వేసేస్తే ఆ ఫ్లేవర్స్ కూడా మీకు అప్పుడు బాగా తెలుస్తుంది. దాని తర్వాత మళ్ళీ పప్పు వేసి మీరు చేసిన తర్వాత అంత స్ట్రాంగ్నెస్ ఉంటుంది. ఇప్పుడు వేస్తే మీకు ఆ ఫ్లేవర్స్ బాగుంటాయి అన్నమాట. చూడండి, కలర్ కూడా చూడడానికి కూడా చూడండి కలర్ఫుల్గా ఉన్నది అనమాట. కానీ ఆ పచ్చిగా ఉంది అన్న ఫీల్ అయితే ఉండదండి? ఉండదు. ఆకుకూర కదండి, త్వరగా ఉడికిపోతాయి కదా, మీకు వేడికే మగ్గిపోతాయి. మళ్ళీ డిస్కలర్, మీరు ఎక్కువ కుక్ చేస్తే మీకు కలర్ కూడా పోతుంది కదా. పాలకూర కూడా ఉన్నది. ఏ ఆకుకూరలైనా ఎక్కువ మీరు వేయించితే మీకు త్వరగా కలర్ డిస్కలర్ అయిపోతుంది. సో లాస్ట్లో మీరు వేసి దాని ఆ వేడిలో మీరు కుక్ చేస్తే ఆ ఫ్లేవర్స్ బాగుంటాయి. మీరు ఆకుకూర కొంచెం హాఫ్ కుక్ చేసినా కూడా మీరు తినొచ్చు, విటమిన్స్ అలాగే ఉంటాయి. ఎక్కువ కుక్ చేస్తే దాని వాల్యూస్ ఉండవు అన్నమాట. సో ఇది మనకి చపాతీల్లోకి వాటికి అలాగే కూర్చొని ఒక స్పూన్ ఊరికే తినేసి అంటారు, అంత బాగుంటుంది అనమాట. సో ఈ సీజన్లో ఆవకూర దొరుకుతుంది. సో ఇప్పుడు చలికాలం కదా, సో తింటే వేడి మంచిది అన్నమాట. సో మోస్ట్లీ డిఫరెంట్ రెసిపీస్ ఇలా చేస్తే చాలా ఇష్టంగా అందరూ తింటారు.
దీంట్లో ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఈ వెల్లుల్లి ఓ రోస్ట్ చేసి మ్మ్. చాలా బాగుంటుంది. సో ఆవకూర శనగపప్పు రెడీ. ఆవకూర శనగపప్పు. ఓకే. ఆవకూర శనగపప్పు మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దామా. ఆవకూర శనగపప్పు తయారీ విధానం. ముందుగా శనగపప్పు ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, ఆవాలు, వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో ఇంగువ, కరివేపాకు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉప్పు, పసుపు వేసి కొద్దిగా నీళ్లు పోసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన శనగపప్పు, ఆవకూర వేసి కాస్త మగ్గనివ్వాలి. అంతే, ఆవకూర శనగపప్పు రెడీ. ఆవకూర శనగపప్పు. అమ్మో, పచ్చిమిరకాయ తినకూడదు. వెల్లిపాయ ఇవన్నీ చక్కగా స్నాక్స్ చేసుకొని తింటారు కదా, చక్కగా కప్పెట్టుకుని వెదర్కి చలి చలిగా ఉంది, అసలే భలే ఉంటుంది. బాగుంది. చక్కగా చారు ఏదైనా చేసుకున్నప్పుడు కూడా పక్కన నంచుకుంటూ తింటే కూడా ఇంకా చాలా చాలా బాగుంటుంది. ఎందుకంటే చారు పలుచగా అలా ఉన్నప్పుడు కొంచెం పలుకుగా ఉన్నాయి కాబట్టి తింటున్నప్పుడు అలా కూడా బాగుంటుంది. ఇలాగా ట్రై చేయండి, అలా కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ సుమకరావు గారు. థ్యాంక్ యూ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. జామున్ అంటేనే సాఫ్ట్గా ఉంటుంది, నోట్లో వేసుకుంటే కరిగిపోయే విధంగా ఉంటుంది. పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు కదా. జామున్ మరింత టేస్టీగా రావాలి అంటే ఇలా ట్రై చేయండి. గులాబ్ జామున్ కోసం పిండి కలుపుకునేటప్పుడు అందులో కొద్దిగా పన్నీర్ కూడా వేసుకొని కలుపుకొని గులాబ్ జామున్ తయారు చేసుకున్నట్లయితే మరింత టేస్టీగా మృదువుగా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు మీ చేతి వంట. మీ చేతి వంట. హలో అండి. హలో, మీ పేరు? తేజస్విని. తేజస్విని. ఓకే, ఎక్కడి నుంచి వస్తున్నారు? హైదరాబాద్. హైదరాబాద్. మరి మీ చేతి వంట చేయడం రెడీయా? మరి ఏ వంట చేస్తారు? డ్రై రసగుల్లా చేస్తున్నాను. డ్రై రసగుల్లా. అవును. అంటే స్వీటా? స్వీటే. స్వీట్. సూపర్. చూసేద్దాం మరి డ్రై రసగుల్లా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూసేద్దామా. డ్రై రసగుల్లా తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: పంచదార 1 కప్పు, మినపప్పు 1 కప్పు, బియ్యం 1 కప్పు, ఎండు కొబ్బరి పొడి కొద్దిగా, యాలకులు 2, ఫుడ్ కలర్ చిటికెడు, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. స్టార్ట్ చేసేద్దామా. ఓకే, ముందుగా ఏం చేస్తారు? ఫస్ట్ నేను మినప్పప్పు, బియ్యం 1 ఈచ్ కొలతలో తీసుకొని నానబెట్టుకున్నాం ఒక 4 hours ముందు. తర్వాత మనం దోశ బ్యాటర్ ఎట్లా ప్రిపేర్ చేస్తామో అట్లానే చేసుకుందాం, కానీ కొంచెం థిక్గా. ఓకే, అలా చేస్తారా? అంటే నేను ఇంకా రసగుల్లా కానీ పాలు అలా చేస్తారేమో అనుకున్నాను. అలా కదా? లేదు. సరే, ఓకే. కానీ అందరూ చాలా మంది, కొంతమంది మైదాతో కూడా ట్రై చేస్తారు, కానీ మైదా కంటే మనకి ఇది కొంచెం బాగుంది. ఏమేమి పిండి వేసారన్నారు? మినపప్పు, బియ్యం సేమ్ దోశ బ్యాటర్ లేదు. కానీ ఏంటంటే దోశ మనం లైట్ గా చేసుకుంటాం, ఇది పలుచగా ఉంటుంది, ఇది కొంచెం దగ్గరగా ఉండాలి, చిక్కగా ఉండాలి. ఓకే, ఇప్పుడు మనం ఒక బౌల్లో తీసుకున్నాం కొంచెం. ఇది 4 hours ముందర నానబెడితే సరిపోతుంది, ఎక్కువసేపు అవసరం లేదు. పిండి పులిసిపోతుంది, అట్లా పులవకూడదు అనమాట. వెంటనే ప్రిపేర్ చేసుకోవాలి. ఫుడ్ కలర్ తీసుకుంటానండి లైట్గా కొంచెం. ఓకే, అంటే మనకి ఇది కావాలంటే వేసుకోవచ్చు, వద్దంటే మానేయచ్చు కదా. కానీ కొంచెం చిన్నపిల్లలకి అట్రాక్టివ్గా అనిపించాలంటే కొంచెం లైట్గా వేసుకుంటే సరిపోతుంది, ఎక్కువ కాకుండా. ఇందులో బేకింగ్ సోడా వేసుకోవచ్చు, అవసరం. పిండి పులవకపోతే వేసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ పిండి పులిస్తే వద్దు. ఓకే, పులిస్తే వేసుకోవద్దు, పులవకపోతే వేసుకోవాలి, ఎందుకంటే కొంచెం సాఫ్ట్ రావటం కోసం. ఇప్పుడు కలుపుకుందాము. ఆ పంచదార ఏం చేయాలి? అది షుగర్ సిరప్ చేసుకుందాము, పాకం బట్ట. ఇటు ఆన్ చేసినా నీళ్ళు ముందు వేయమంటారు? పంచదార వేయాలా? 1 cup షుగర్. ఇప్పుడు నీళ్ళు వేయాలా? ఇప్పుడు అవసరం లేదా? వేయండి కొంచెం. ఇప్పుడు వేసేయమంటారా?
సో అది ఆయిల్ హీట్ ఎక్కిందని చూసి వేసేసుకున్నాం చిన్న. మీరేం చేస్తుంటారు? నేను హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫేనా? ఓకే. ఆయిల్ ఇంకా కావాలి, కొంచెం వేడెక్కాలి. కొంచెం వేడి. ఇది పాకం ఎలా రావాలి? తీగ పాకం అంటాం కదా. ఓ ఇలా అంటే ఇలా అలాగా ఇంత వెయిట్ అసలు పట్టుకోలేదు. ఇంకా రావాలి కదా? ఇంకొంచెం కొంచెం వాటర్ వేయచ్చు, పర్లేదు. ఇంకొంచెం వాటర్ వేయాలా? చూసుకోండి. చాలు. ఓకే. నూనె వేడెక్కిపోయే ఉందనుకుంటున్నాను నేను. లేదు లేదు, ఇప్పుడు వేసి చూడండి పైకి వస్తుంది. సో వేడెక్కిందేమో చూద్దామండి. వేసుకుందామా? ఎక్కడ నేర్చుకున్నారు? మనం బయట షాప్స్లో, చిన్న పల్లెటూరులో షాప్స్ ఉంటాయి కదా, అక్కడ తేనె మిఠాయి అని అమ్ముతారు. అవును, తెలుసు. అదే ఇది. కొంతమంది రసగుల్లా అంటారు, కొంతమంది తేనె మిఠాయి అంటారు. చాలా మందికి ఇప్పుడు సిటీలో ఉన్న వాళ్ళు ఎవరికి తెలియదు. ఇంట్రెస్టింగ్గా ఉంది, బాగుంది. అవైతే అవి తెలుసు, అందరూ చిన్నప్పుడు ఎక్కువగా కొనుక్కొని తింటుంటారు. ఓ కలర్ చూసాక ఇంకా అది ఇంకోటి లడ్డు కలర్లో లడ్డూల్లా కూడా ఉన్నాయి చూడడానికి. అవును, అంటే కొంచెం చిన్నపిల్లలు వెంటనే తినడానికి బాగుంటుంది అని అంతే. కానీ ఫుడ్ కలర్ వేసుకోవచ్చు, అవసరం వేసుకోకపోయినా అంటేని తెల్లగా ఉన్నా కూడా రసగుల్లాలు తెల్లగానే ఉంటాయి, కానీ చూడడానికి వాళ్ళు అందంగా ఉంటాయి, తినాలి అనేటట్టు ఉంటాయి అవి. సో మన తెలుగుల తేనె మిఠాయి. అవును, అవి బాగుంది. అలాగే పేరు పెట్టుకుందాం మన రసగుల్లా కంటే అని. కానీ కొంతమంది రసగుల్లా అని కూడా అంటారు. అంటే ఓకేలే, చాలా మందికి తెలియదు కాబట్టి అలా కూడా మనం క్లారిటీ ఇస్తున్నాము. సరిపోతుంది. వేగాల కొంచెం ఫ్రై చేద్దాం. ఓకే, వేగనిద్దాము. మీరు చేస్తూ ఉండండి లోపు. మరి మీరు కూడా మాతో పాటు మీ చేతి వంటలో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? మరి SMS చేసేయండి. SMS ఎలా చేయాలంటే ABR అని టైప్ చేసి పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. చూసుకోండి పాకం సరిపోతుందండి. పెద్దమా? పెద్ద ఇలా ఉండాలి, అంతే, సాగుతున్నట్టు. అవును. అవి ఇందులోకి వచ్చేస్తాయా? అవును. ఫైనల్గా మీరు నా దగ్గరికి రావాలి. అందులో వేసేద్దాం. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇది కొంచెం కలిపేద్దాం. వీటి మీదకి పాకం వేసి, పంచదార పాకం. ఇప్పుడు ఇది పంచదార పాకం కదా? అవును. అలా కాకుండా మనం బెల్లం పాకం కూడా వేసుకోవచ్చా? లేదు, కొంచెం గట్టిగా అయిపోతుంది. గట్టిగా అయిపోతుంది, అయితే పంచదార పాకమే వెయ్యాలి. అవును. ఒక ½ అన్ అవర్ అట్లా పక్కన పెట్టుకొని వాటిని తీసి మళ్ళీ ఇందులో పెట్టేసి రోల్ చేసుకోవాలి. ఓకే, ఇది మొత్తం పీల్చేసిందిగా, చాలుగా ఇలాగా? చాలండి. ఓకే, సాల్ట్ పెట్టినా ఇది పెట్టాం. ఇది పట్టుకొని చెప్తాను. ఇవి ఉన్నాయి కదా, ఉంది కదా బాల్స్, ఇంట్లో కోట్ చేసేసుకుందాం కొబ్బరి దాంట్లో. తక్కువగానే అతుకుతుంది. అవునండి, సరిపోతుంది. ఇది దాని మీద పంచదార పాకం పట్టాం కదా, అది సరిపోతుంది. లేకపోతే ఎక్కువ స్వీట్ అయిపోతుంది. డ్రై రసగుల్లా అంటే తేనె మిఠాయి. ఓకే, తేనె మిఠాయి, డ్రై రసగుల్లా. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దామా? డ్రై రసగుల్లా తయారీ విధానం. ముందుగా మినపప్పు, బియ్యం నానబెట్టి రుబ్బి పిండి సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో పిండి, ఫుడ్ కలర్ వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని కాగే నూనెలో రసగుల్లలా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో పంచదార వేసి తగినన్ని నీళ్లు పోసి పాకం రానివ్వాలి. దీనిలో రసగుల్లాలు వేసి కాస్త నాననివ్వాలి. ఆపై కొబ్బరి పొడిలో అద్దుకుని సర్వ్ చేసుకుంటే డ్రై రసగుల్లా రెడీ.
డ్రై రసగుల్లా. రావు గారు? కలర్ఫుల్ రసగుల్లా లాగా ఉన్నది. తేనె మిఠాయి తేనె తేనె మిఠాయి. మిఠాయి. అంటే కొంచెం జ్యూసీలా అవ్వాలి, కొంచెం కొంచెం నానితే బాగుంటుంది. ఓకే ఓకేనండి. బాగుంది. మీరు చెప్పినట్టు ఇంకా కొంచెం జ్యూసీ అంటే ఇంకా బాగుంటుంది, కానీ రియలీ గుడ్. అంటే చాలా బాగుంది. టైం పడుతుంది అనమాట. సో అది మీ తప్పు కాదు. సో అదనమాట, చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. టమాటా చారంతా ప్రిపేర్ చేసుకున్న తర్వాత దించేసుకున్నాక కొద్దిగా నిమ్మరసం కనుక పిండుకున్నట్లయితే టమాటా చారు మరింత రుచికరంగా ఉంటుంది. మరి నెక్స్ట్ వంట ఏం చేస్తారు? సోయా కీమా కర్రీ. సోయా కీమా కర్రీయా? కీమా అంటే సోయానే కీమాలా చేసేస్తారా? ఓ ఓకే. సోయా కీమా కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా? సోయా కీమా కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: సోయా గ్రాన్యుల్స్ 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, టమాటో పేస్ట్ 1 కప్పు, మసాలా దినుసులు కొద్దిగా, అల్లం చిన్న ముక్క, పచ్చి కొబ్బరి కొద్దిగా, వెల్లుల్లి రెబ్బలు 4, పల్లీలు కొద్దిగా, ఉప్పు తగినంత, కారం తగినంత, జీలకర్ర 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, ధనియాలు 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, పుదీనా కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఆయిల్ వేసుకుందాం. నూనె వేసేయండి. తర్వాత కొంచెం జీలకర్ర. ఇప్పుడు ఆనియన్ వేసుకుందాం. ఉల్లిపాయలు. ఇప్పుడు ఇవి వేగాలి. కొంచెం కరివేపాకు వేసుకుందాం. ఓకే, ఇవి వేగాలి. కొంచెం ఫ్రై చేద్దాం. ఈలోపు మనం మిక్సీ పట్టేసుకుందాము. పట్టదు. ఇప్పుడు ధనియాలు వేసుకుందామండి. కొన్ని పల్లీలు, వెల్లుల్లి వేసుకుందాం. వెల్లుల్లి రెబ్బలు, కొంచెం అల్లం, కొబ్బరి, లవంగం, దాల్చిన చెక్క, ఇలాచి, గరం మసాలా, గరం మసాలా మిక్సీ పట్టేసుకుందాం. పట్టదు. నీళ్ళు అవసరం లేదా? కొంచెం లైట్గా వేసుకుందాం. చాలా ఇంకా చాలు. సరిపోతుందా? తీసేసాము. కొంచెం ఇప్పుడు అందులో పసుపు కొంచెం వేస్తున్నాను. సాల్ట్, ఉప్పు, కొంచెం కారం. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కదా, కొంచెం కారం తక్కువ వేసుకుంటే బాగుంటుంది. కొంచెం వాటర్ వేసుకుందాం. ఓకే, చాలా ఎక్కువ వేయాలా? సరిపోతుంది. సో అవేంటి? సోయా గ్రాన్యూల్స్. అవును. అంటే ఏం చేశారు వాటిని? మిల్ మేకర్ ఉంటుంది కదా, అవును, దాన్ని హాట్ వాటర్లో వేసుకొని కొంచెం మిక్సీ పట్టుకుంటే ఇలా అయిపోతుంది. ఓకే, సో మన దాన్ని ఉడకబెట్టడాలు అలాంటివి ఏం లేదా? ఇంకా హాట్ వాటర్లో వేసుకుంటే అవి వేడి నీళ్ళలో వేసి తీసేసి మిక్సీ పట్టేస్తే చాలు. చాలు. ఇది వేసేసుకున్నాం. వేసేయండి. స్పూన్ తీసుకోండి చక్కగా. అది కొంచెం ఫ్రై అవుతుంది. మనం ఆల్రెడీ టమాటో ప్యూరీ ఉంటుంది కదా, అది వేసుకుందాం. ఓకే, మీరు చేసుకున్నదా? నేను చేసుకున్నా. ఇప్పుడు ఇందాక మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదా, అది వేసేసుకున్నాం. మీరు పెళ్ళికి ముందు నుంచి వంటలు వచ్చా? ఇంట్రెస్ట్ ఏం లేదు, సిచ్యువేషన్స్ని బట్టి నేర్చేసుకున్నారా? ఓకే. బట్ వన్స్ స్టార్ట్ చేసిన తర్వాత ఇంట్రెస్ట్ ఉంటే ఒకదాని తర్వాత కొత్తగా ట్రై చేద్దాము అనేది ఒకటి ఉంటుంది కదా, అలాంటివి. కలిపేసుకుందాం. కొంచెం వాటర్ వేసుకుందామండి. పేస్ట్ వేసాం కదా, చాలా ఇంకా వేయాలా? కొంచెం లైట్గా, కొంచెం సరిపోతుంది. సో ఇంక మనకున్నది కొత్తిమీర, పుదీనా. ఇప్పుడు పుదీనా వేసుకుందాం. ఓకే, వేసేస్తారా? దానికి పడుతుంది స్మెల్. వేసేయండి.
కొత్తిమీర లాస్ట్లోనా? లాస్ట్లో వేద్దాం. ఓకే, లిడ్ క్లోజ్ చేసానా మరి? ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఇంట్లో కేక్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు కేక్ కోసం కలుపుకున్న పిండిలో కొద్ది మోతాదులో సాల్ట్ కూడా వేసుకుని పిండి కలుపుకుని దాంతో కేక్ ప్రిపేర్ చేసుకున్నట్లయితే కేక్ టేస్టీగా వస్తుంది. చూద్దామా? ఇలా నూనె తేలితే అయిపోయినట్టు. అయిపోయినట్టు. ఆయిల్ పైకి వచ్చేస్తుంది కదా, సరిపోతుంది. సో ఇది అన్నంలోకి బాగుంటుందా లేక బిర్యానీ, రోటీ, రైస్ అన్నిటిలోకి బాగుంటుంది. తీసేసుకుందామా మరి సర్వింగ్ బౌల్లోకి? ఎందుకంటే మరి ఇంకా దగ్గర పడిపోతే డ్రై అయిపోతుందేమో కదా. అవును. ఇదిగోండి. కొత్తిమీర వేసుకుందామని. సోయా కీమా కర్రీ రెడీ అండి. సోయా కీమా కర్రీ. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా? సోయా కీమా కర్రీ తయారీ విధానం. ముందుగా సోయా గ్రానుల్స్ నీళ్ళల్లో వేసి తీసి పక్కనుంచాలి. మిక్సీ జార్లో ధనియాలు, పల్లీలు, వెల్లుల్లి రెబ్బలు, అల్లం, పచ్చి కొబ్బరి, మసాలా దినుసులు వేసి కొద్దిగా నీళ్లు పోసి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో పసుపు, ఉప్పు, కారం వేసి కొద్దిగా నీళ్లు పోసి నానబెట్టిన సోయా గ్రాన్యూల్స్, టమాటో పేస్ట్ వేసి ఉడకనివ్వాలి. తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి కాస్త మగ్గనివ్వాలి. ఆ తర్వాత పుదీనా వేసి మరి కాస్త మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే సోయా కీమా కర్రీ రెడీ. సోయా కీమా కర్రీ సరే గారు. ఆ ఫ్లేవర్స్ ఫస్ట్ నాకు చాలా బాగుంది. దాంతో కొంచెం ఘాటు ఉంది, పచ్చిమిరపకాయలు కొంచెం ఉన్నాయి. అది తగ్గిస్తే నిజంగానే ఎక్సలెంట్. కానీ ఇప్పుడు ఆ ఘాటు ఎక్కువగా ఉంది, పచ్చిమిరపకాయలు ఆ ఘాటు తక్కువ ఉంటే సూపర్ అన్నమాట. అది మైనస్, అదర్వైజ్ చాలా బాగుంది. సో కొంచెం కారం అంటే పచ్చిమిరపకాయల ఘాటు కొంచెం తగ్గితే, ఎందుకంటే అన్నంలోకి అయినా సరే అది ఎక్కువ అవుతుంది. చిన్నపిల్లలు తినాలన్నా పెద్దలు కొంచెం ఇబ్బంది అవుతుంది. అది ఒకటి చూసుకుంటే సరిపోతుంది. ఆ ఫ్లేవర్స్ కూడా ఉన్నాయి, అంటే ఏదో మసాలా బాగుంది అనమాట. మీకు ఈటీవీ తెలుగు రుచి నుంచి గిఫ్ట్. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఇడ్లీ కోసం పిండి కలుపుకున్నప్పుడు ఒక్కోసారి నీళ్ళు ఎక్కువగా పడిపోయి కాస్త పలుచబడిపోయింది అనుకోండి, ఇడ్లీ రాదు కదా. అందుకని కాస్త బొంబాయి రవ్వ అందులో యాడ్ చేసుకున్నట్లయితే ఇడ్లీ పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది, ఇడ్లీ కూడా సాఫ్ట్గా వస్తుంది. ఇప్పుడు గుడ్ ఫుడ్. రాగారు గుడ్ ఫుడ్లో రాజ్మా పాలక్ సూప్. రాజ్మా పాలక్ సూపా? రాజ్మాతో అంటే చిక్కగా ఉంటుంది. అలా కాదు, మీరు పేస్ట్గా చేస్తే థిక్ సూప్ అవుతుంది. లేకపోతే రాజ్మా మీకు బద్దలుగా ఉండాలంటే అలా కూడా మీరు చేసుకోవచ్చు, మీ ఇష్టం ఎలా కావాలంటే అలా. చూసేద్దాం మరి ఇంకెందుకు ఆలస్యం. రాజ్మా పాలక్ సూప్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా? రాజ్మా పాలక్ సూప్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన పాలకూర 1 కప్పు, ఉడికించిన రాజ్మా 1 కప్పు, ఉల్లిపాయ 1, తరిగిన టమాటో 1, బెడ్ స్టాక్ తగినంత, పసుపు చిటికెడు, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, మిరియాల పొడి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, పచ్చిమిరపకాయలు 2, నూనె 3 టేబుల్ స్పూన్లు. రెడీ సార్? నూనె, కిడ్నీ బీన్స్ ఉడికించేసుకున్నారు. ఎస్. ఇంకోటి టిప్ ఏంటంటే, సూప్ ఏ పప్పుతోటి చేసినా ఆ పప్పు నీళ్ళతోటి మీరు సూప్ చాలా టేస్ట్గా ఉంటుంది. వెజిటేబుల్ స్టాక్ అక్కర్లేదు మీకు. ఓకే, అవసరమైనప్పుడు వెజిటేబుల్ స్టాక్, లేదంటే ఏదైనా పప్పు నీరుతోనైనా సరే మనం సూప్ చేసుకునే అవకాశం ఉంది. టేస్టీగా ఉంటుంది. వెజిటేబుల్ స్టాక్ కంటే ఇంకా చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట. సో వెల్లుల్లి. ఇప్పుడు మన ఇంట్లో కూడా పప్పు చేసుకోనండి, పప్పు నీళ్ళు తీయమంటారు.
దాంట్లో తాలింపు వేసుకొని అవును. ఒక్కొక్క ముద్ద చారు. చారు లేకపోతే పప్పు నీళ్ళు లైట్గా కొంచెం వెల్లుల్లిపాయ వేసుకొని అల్లం వేసుకొని అలా కొంచెం మరగబెడితే అది ఒక టేస్ట్. అలాగే అంటే క్రియేటివిటీ అని చెప్తున్నాను. మరి మీరు దీనికని స్టాక్ చేసుకొని ఇవన్నీ అవసరం లేదు అవసరం అంటారు. లేదు. ప్లస్ టేస్ట్ పరంగా ఈవెన్ బెనిఫిట్స్ ఆఫ్ ప్రోటీన్ అన్నమాట. ఉల్లిపాయ ఉల్లిపాయ కొంచెం ఉప్పు వేసుకొని సో అగైన్ రాజ్మా సౌత్లో చాలా తక్కువ తింటారు, నార్త్లో ఎక్కువ వాడతారు. రాజ్మా మసాలా కానీ చాలా ఇష్టంగా తింటారు. ఇక్కడ మనం ఏంటి చాలా తక్కువ వాడతాం. ప్లస్ డిషెస్ క్రియేషన్ తక్కువ ఉంటుంది. ఎక్కువ మనం ఏంటి ఇలాంటి పప్పులు తింటాం, ఏంటి శనగపప్పు, మళ్ళీ కందిపప్పు, ఈ ఎక్కువ తింటాం. టమాటోస్, పచ్చిమిరపకాయలు. మీరు సూప్లో ఏంటంటే ఫ్లేవర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. గరం మసాలా బేసిక్లీ గరం మసాలా పౌడర్ కామన్గా, మీకు గరం మసాలా వద్దు కొంచెం జింజర్ ఫ్లేవర్లో చేసుకోవచ్చు. లైక్ గరం మసాలా కూడా కాంబినేషన్ ఉంటుంది. కొందరు ఏంటంటే గరం మసాలా అంటే ఇలా ఏలక్కాయలు, పట్ట, లవంగం ఈ 3 యూజ్ చేస్తారు. కొందరు ఏంటంటే మన స్టార్ అనీస్ ఉన్నాయి చూసారా, అది వేసుకొని కూడా ఫ్లేవర్స్ డిఫరెంట్ చేసుకోవచ్చు. అంటే ఒక ఇదన్నమాట. అలాగే ఇప్పుడు నట్మేగ్ ఉన్నది, జాజికాయ అంటారా, నట్మేగ్, అది ఇలా ఏలక్కాయలు కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. అంటే రిచ్ సూప్స్ కానీ రిచ్ గ్రేవీస్ కానీ చాలా బాగుంటుంది అన్నమాట. ఓకే. కానీ కొందరికి వచ్చి దాని ఘాట్ ఎక్కువగా ఉండడం వల్ల ఇష్టపడరు, కానీ కొందరికి ఇష్టపడతారు దాన్ని. కరెక్ట్. ఇప్పుడు పాలకూర వేసుకుందాం. అంటే లవంగా నోటికి వచ్చినా కూడా ఘాటు అంటే మిరపకాయ కంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అది తింటే మీరు నోరు మూయలేరు, అంత ఘాటు ఉంటుంది అన్నమాట. నోరు తెచ్చి అలా అంటాం. ఇప్పుడు ఈ రాజ్మా వేసుకుందాం. ఉడికించిన రాజ్మా. ఎస్. కానీ రాజ్మాలో కూడా ఇప్పుడు ఇది వచ్చి కొంచెం పలుకుగా ఉన్నది. మీకు కొంచెం సూప్ బాగా థిక్గా కావాలి, లైక్ గుజ్జుగా కావాలంటే ఇది కొంచెం ఎక్కువ ఉడికించుకోవాలి. లైట్గా మీరు ఒక మిక్సీలో ఉన్న లేకపోతే పప్పు ఎలా దంచుకుంటాము అంటే ఆ పప్పు మెరిపే దాంతో కూడా లైట్గా కచ్చాపచ్చా మీకు టెక్స్చర్ బాగుంటుంది సూప్ అన్నమాట. చిక్కగా ఏర్పడుతుంది. ప్లస్ మీకు టేస్ట్ కూడా మారుతుంది. మీకు కొంచెం క్లియర్ సూప్ లాగా చేస్తే ఇలా బాగుంటుంది. అది కొంచెం మెదుపుకుంటే ఆ టేస్ట్ పప్పు టేస్ట్ ఎక్కువ ఉంటుంది. ప్లస్ అదన్నమాట. ఈ పప్పు నీళ్ళు స్టాక్ మనం యూజ్ చేసుకోవచ్చు. సూప్ కన్నా ఏంటంటే మొత్తం ఎక్కువగా స్ట్యూ లాగా మీకు మీ ఇష్టం, మీకు ఎలా కావాలని చేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం సాల్ట్ తగ్గుతుంది, కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఇది ఒక మరుగు రావాలి. హెల్దీ సూప్స్ అన్నమాట ఇవన్నీ. ఇంకా కొత్తిమీర, స్టార్చ్ అవన్నీ లేదు, హెల్దీ అన్నమాట. ప్రోటీన్ ప్లస్ వెజిటబుల్ ఐరన్. సో లాస్ట్లో కొత్తిమీర వేసుకోవచ్చు, లేకపోతే ఇప్పుడు కూడా వేసుకోవచ్చు. మీకు ఆ ఫ్లేవర్ కూడా బాగుంటుంది. సో ఫైనల్గా ఇప్పుడే వేసేద్దాం. మరిగిందంటే ఆ ఫ్లేవర్ కూడా దిగిపోతుంది. కొంచెం మిరియాల పొడి, కొంచెం పసుపు, సో మీరు పసుపుని మిరియాల పొడి వేసారు. ఇప్పుడు అది కంపల్సరీ వేసుకోవాలా పసుపు? కొంచెం పసుపు అంటే కలర్ఫుల్గా ఉంటుంది చూడండి, ప్లస్ వాల్యూస్ ఆరోగ్యపరంగా కూడా బాగుంటుంది అనేసి. మిరియాల పొడి ఏంటంటే కొంచెం ఘాటు ఉంటుంది. ఆఫ్ చేస్తుంది. సో రాజ్మా పాలక్ సూప్ రెడీ. రాజ్మా పాలక్ సూప్
మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దామా. రాజ్మా పాలక్ సూప్ తయారీ విధానం. ఒక పాన్ లో నూనె వేసి తరిగిన వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు వేసి వేయించాలి. దీనిలో టమాటో ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, తరిగిన పాలకూర, కొత్తిమీర వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన రాజ్మా, వెజ్ స్టాక్, కొత్తిమీర వేసి మరగనివ్వాలి. ఆపై మిరియాల పొడి, పసుపు వేసి మరి కాస్త మరగనివ్వాలి. అంతే, రాజ్మా పాలక్ సూప్ రెడీ. రాజ్మా పాలక్ సూప్. ఎస్, పులుపు అంటే మనకు టమాటోలో వచ్చింది. అంతే. కొంచెం పుల్లగాను, రాజ్మా నవ్వులుతూ ఉంటే పప్పు దినుసుల వల్ల బాగుంది. ఆ పాలకూర సో ఇది ఇప్పుడు పలుకుగా ఉన్నది రాజ్మా పెద్దవాళ్ళకి. ఇది మనం తినేస్తాం. పిల్లలకి ఏంటంటే కొంచెం ఇదే మీరు బ్లెండ్ చేసి కొంచెం క్రీమ్ పోస్తే ఒక రిచ్నెస్ ఉంటుంది. మళ్ళీ వాళ్ళకి కమ్మదనానికి కొంచెం మీరు డిఫరెంట్ ఫ్లేవర్స్ మీరు పెట్టచ్చు అన్నమాట. అంటే ఇప్పుడు మనం పెద్దవాళ్ళు తినేటప్పుడు వచ్చి రాజ్మాల పలుకుగా ఉండేటట్టు తినేటప్పుడు ఇష్టంగా తింటాము. కానీ పిల్లలకి ఏంటంటే చిన్న పిల్లలు కొందరు నవ్వలేరు అని ఇంకొకటి మరి పక్కన పెట్టేస్తారు. అలాంటప్పుడు ఏంటంటే ఇందాక రావు గారు చెప్పారు కూడా, మళ్ళీ ఈసారి రిపీట్ చేస్తున్నాను ఏంటంటే కొంచెం ఉడికించుకునేటప్పుడు ఇంకాస్త ఉడికించుకోండి. అప్పుడు ఏమవుతుందంటే కొంచెం మెత్తగా అవుతుంది. అలా లేదా కొంచెం రాజ్మాని ఆల్రెడీ రావు గారు చెప్పింది ఏంటంటే కొంచెం ఒక్కసారి గ్రైండ్ చేస్తే పొడిగా అయిపోతుంది. అప్పుడు సూప్లోకి వచ్చేటప్పుడు కొంచెం మెత్తబడిపోతుంది. సో మనం పిల్లలకి తాగించడానికి చాలా సులువు అవుతుంది, హెల్దీగా కూడా ఉంటుంది. మనం పెద్దవాళ్ళు కావాలంటే ఇలాగా తాగొచ్చు, చిన్నపిల్లలకి మనం అలా కూడా ఇవ్వచ్చు. మనకి ఆప్షన్ అయితే ఇలాగా ఉంది. ఇకపోతే కారం అవి అంటారు ఏం పెద్దగా లేదు. టమాటో ఉండడం వల్ల కొద్దిగా పులుపు ఉంది. పెద్దవాళ్ళకి కావాలంటే మీకు ఎలాగో తెలుసు మిరియాల పొడి అవి వేసుకోవచ్చు. పిల్లలైతే ఇలాగే ఇచ్చేయచ్చు. సో అలాగే ఇప్పుడు దీంట్లోనే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు సూప్ లాగా చేస్తాం. ఇప్పుడు పిల్లలకి నిజంగానే మీకు రాజ్మా పెట్టాలి అనుకోండి, ఇదే దగ్గరికి చేసి కొంచెం బటర్ వేసి లైట్గా బాగా మిక్స్ చేస్తే మీకు మ్యాష్ పొటాటో లాగా వస్తుంది. దాంట్లో ఏంటంటే మీరు సంథింగ్ లైక్ ఇంట్లో చిప్స్ చేశారంటే ఆ చిప్స్ తోటి కూడా మనం డిప్ లాగా తినొచ్చు. అలా మనం దీంతో తినొచ్చు అనమాట. వాళ్ళకి ఇష్టంగా ఆ ఫ్లేవర్స్ గా కొంచెం పేస్ట్ గా చేసి సూప్ లేదు ఇది కొంచెం ఇలా తినంటే అది ఒక రకంగా తింటారు పిల్లలు డెఫినెట్గా. అలా కూడా మనకి ఆప్షన్ ఉంది రావు గారు చెప్పినట్టు. సో అలా కూడా ట్రై చేయండి తప్పకుండా. సో థ్యాంక్ యూ సో మచ్ రావు గారు. థ్యాంక్ యూ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. కాకరకాయ చేదుగా ఉన్నప్పటికీ ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా షుగర్ పేషెంట్స్కి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అయితే కాకరకాయని ఎంతగా ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచుకున్నా కూడా 2-3 రోజులు అయ్యాక పండిపోతూ ఉంటాయి. కాబట్టి మధ్యలోకి కట్ చేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నట్లయితే అవి పండిపోకుండా 4-5 రోజులైనా కూడా ఫ్రెష్గా ఉంటాయి. ఇవాళ ఎపిసోడ్లో వంటలన్నీ చూశారు కదా, మరి వాటిలోని పోషక విలువలు ఏమిటో బ్యూటిఫుల్ హెల్త్లో చూసేద్దాం. మనం చూసిన రెసిపీ ఆవాకు శనగపప్పు. ఇది కూడా ఒక ఇంట్రెస్టింగ్ కాంబినేషన్. ఎందుకంటే మనం ఆవాకు అనేది జనరల్గా ఆకుకూరల్లో చాలా అతి తక్కువ యూజ్ చేస్తాం. కాకపోతే మనం ఇది ఈజీలీ ఇంట్లో గ్రో చేసుకోగలిగిన ఒక వెజిటబుల్ కాబట్టి మన కిచెన్ గార్డెన్లో కానీ మన టెర్రస్ గార్డెన్లో కానీ వేసుకుంటే చిన్నగా వచ్చినప్పుడే మనం దీన్ని మన కూరల్లో కానీ లేకపోతే సాలెడ్స్లో కానీ యూజ్ చేయొచ్చు. సో మైక్రో గ్రీన్స్ లాగా కూడా మనము ఆవాకు అనేది మన డైట్లో ఇంక్లూడ్ చేయొచ్చు. ఇక్కడ ఇంట్రెస్టింగ్గా శనగపప్పు యాడ్ చేశారు. సో మనము ఎలాంటి ఆకుకూరల్లో కూడా శనగపప్పు కనుక యాడ్ చేస్తే ఒకటే రెసిపీలోంచి మనకి కావాల్సినంత గ్రీన్స్ నుంచి వచ్చే న్యూట్రియంట్స్ ప్లస్ పప్పు నుంచి వచ్చే న్యూట్రియంట్స్ ఈ రెండు కూడా లభిస్తాయి. కాబట్టి 2 డిఫరెంట్ ప్రిపరేషన్స్ నుంచి వచ్చే బెనిఫిట్ ఒకటే దానిలోంచి వస్తుంది. పప్పు యూజ్ చేసినప్పుడు మనకి ఆటోమేటిక్గా దానిలోంచి గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ వస్తుంది. మనం చాలామంది
ఎంత పప్పు తింటే అంతే ప్రోటీన్ వస్తుంది అనుకుంటా ఉంటారు, కానీ మనం కనుక 100 గ్రాములు తీసుకుంటే దానిలో ఒక 25 గ్రామ్స్ అంటే 1/4 క్వాంటిటీనే పప్పులో ప్రోటీన్ వస్తుంది. అలాగే ఇందులో మస్టర్డ్ గ్రీన్స్ యాడ్ చేశారు. ఇవి కనుక మనం మైక్రో గ్రీన్స్ లాగా చిన్న చిన్న గ్రోత్ ఉన్నప్పుడే కనుక యూస్ చేస్తే అందులో లైవ్ ఎంజైమ్స్ అనేవి మన హెల్త్కి చాలా బెనిఫిషియల్గా ఉంటాయి. సో ఓవరాల్గా ఒక వెరీ గుడ్ న్యూట్రిషియస్ రెసిపీ. మీరు ఎప్పుడు కనుక మీ డైట్లో ట్రై చేయకపోతే తప్పకుండా ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేయాలి. మనం చూసిన రెసిపీ డ్రై రసగుల్లా. సో ఇందులో రైస్ అండ్ దాల్ కాంబినేషన్ ఉంది కాబట్టి మనకు ఒక కంప్లీట్ ప్రోటీన్ అనేది దానిలోంచి వస్తుంది. కోర్స్ దీన్ని డీప్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి క్వాంటిటీ ఆఫ్ ఆయిల్ పట్టిన దాన్ని బట్టి మనకి అడిషనల్ క్యాలరీస్ అనేవి డెఫినెట్గా వస్తాయి. షుగర్స్లో కూడా షుగర్ సిరప్లో కూడా యాడ్ చేశారు కాబట్టి దాని నుంచి కూడా క్యాలరీస్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం రెగ్యులర్గా అయితే ఇది మన డైట్లో ఇంక్లూడ్ చేయడానికి లేదు, కానీ ఎప్పుడైనా ఒకేషనల్గా ఒక వేరియంట్ స్వీట్ కావాలన్నప్పుడు ట్రై చేయాల్సిన రెసిపీ. మనం చూసిన ఒక హై ప్రోటీన్ రెసిపీ సోయా కీమా కర్రీ. మనం రెగ్యులర్గా కనుక కీమా లాంటి రెసిపీస్ ట్రై చేయాలన్నప్పుడు ఒక నాన్ వెజిటేరియన్ బదులు సోయా కీమా కనుక యూస్ చేస్తే టేస్ట్ ఆల్మోస్ట్ ఫ్లేవర్ అండ్ లుక్ అలాగే ఉంటుంది, కానీ వెజిటేరియన్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ అవుతుంది. మనం ఇప్పుడు సోయా కీమాకి రెగ్యులర్ కీమాకి కంపేర్ చేస్తే డిఫరెన్స్ ఏంటి అంటే రెగ్యులర్ కీమాలో ప్రోటీన్ వస్తుంది, సోయాలోంచి కూడా ప్రోటీన్ వస్తుంది. కాకపోతే సోయా కీమా చేసినప్పుడు అందులో అస్సలు సాచురేటెడ్ ఫ్యాట్ ఏదైతే అన్వాంటెడ్ ఫ్యాట్ మనకి మటన్ కీమా నుంచి వస్తుందో అది లేకుండా మనకి వెజిటేరియన్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ అనేది వస్తుంది. అన్ని ప్రోటీన్స్ అన్ని పప్పుల్లో కంపేర్ చేస్తే సోయాలో మనకి చాలా ఎక్కువ ప్రోటీన్ వస్తుంది. మిగతాటిలో ఓన్లీ 25 గ్రామ్స్ వస్తే సోయాకి 40 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ వరకు వస్తుంది. కాబట్టి చాలా ప్రోటీన్ డెన్స్ వెజిటేరియన్ రెసిపీ. వెజిటేరియన్స్ ఎస్పెషల్లీ వాళ్ళ డైట్లో రెగ్యులర్గా ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేయాలి. మనం చూసిన రెసిపీ రాజ్మా పాలక్ సూప్. మనం యూజువల్గా ఓన్లీ పాలక్ సూప్, స్పినాచ్ సూప్ ఇవన్నీ వినుంటాము, కానీ ఇందులో కనుక మనము రాజ్మా లాంటి పల్స్ యాడ్ చేస్తున్నప్పుడు దానికి ఒక హెవీనెస్ అనేది, ఫుల్నెస్ అనేది, డెన్సిటీ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఈ రెసిపీలో రాజ్మా కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి దానిలో ప్రోటీన్తో పాటు గుడ్ క్వాలిటీ ఆఫ్ ఫైబర్ అది కూడా మనకి ఏదైతే వాటర్ని రీటైన్ చేస్తుందో స్టమక్లో అట్లాంటి ఫైబర్ వస్తుంది. కాబట్టి మనము ప్రతి రెసిపీలోనూ ఇలా యాడ్ చేయడానికి ట్రై చేయాలి. ఈ రెసిపీలో మనం పాలకూర పేస్ట్ చేసి యాడ్ చేస్తాం కాబట్టి ఎక్కువ క్వాంటిటీ కూడా ఇంక్లూడ్ చేయడానికి వీలవుతుంది. పాలకూర నుంచి మనకి గుడ్ అమౌంట్ ఆఫ్ విటమిన్ ఏ వస్తుంది, ఐరన్ వస్తుంది, అలాగే కొంచెం పీచు పదార్థం కూడా వస్తుంది. ఓవరాల్గా ఈ సూప్ రెసిపీ చూస్తే ఒక వెరీ హెల్దీ రెసిపీ. ఇందులో మనకి ఐరన్ అండ్ కాల్షియం అండ్ ఫైబర్ లాంటి ఇంపార్టెంట్ న్యూట్రియంట్స్ వస్తాయి. యూజువల్గా సూప్ నుంచి ప్రోటీన్ రాదు కాబట్టి కాదు, కానీ ఈ రెసిపీలో మనం కొంచెము రాజ్మా కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి ప్రోటీన్ డెన్సిటీ అనేది కూడా యాడ్ అవుతుంది. కాబట్టి ఒక ఫిల్లింగ్ సూప్ మనం రెగ్యులర్గా మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. జామ్ కనుక ఏదైనా బాటిల్లో నిల్వ ఉంచుకుంటూ ఉన్నట్లయితే ఫస్ట్ సీసా అడుగు భాగంలో కొద్దిగా ఆయిల్ రాసేసి అందులో జామ్ వేసి స్టోర్ చేసుకున్నట్లయితే జామ్ చాలా రోజుల పాటు తాజాగా ఉంటుంది. మీ తెలుగు రుచిని ఈటీవీ యాప్లో కూడా చూడొచ్చు, ఎప్పుడైనా ఎక్కడైనా. చూసారు కదండి వాళ్ళ ఎపిసోడ్లో వంటలు నిజంగా ఈజీగా ఉన్నాయి, టేస్టీగా ఉన్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. అలాగే మీ సలహాలు సూచనలు మాకు రాసి పంపించాల్సిన చిరునామా తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. ఇదండి తెలుగు రుచి. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో మరిన్ని వంటలతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు.